హల్లెలూయా! దేవునికి స్తోత్రం. మన ప్రభు అయిన యేసు క్రీస్తు నామములో మీ అందరికీ వందనములండి. మరి ఈరోజు దేవుడు మన కొరకు సిద్ధపాటు చేసిన దేవుని వాగ్దానము చూద్దామండి. కీర్తనల గ్రంథము 91వ కీర్తన 15వ వచనమండి. అతడు నాకు మొరపెట్టగా నేను అతనికి ఉత్తరమిచ్చెదను, శ్రమల్లో నేను అతనికి తోడై ఉండెదను, అతనిని విడిపించి అతని గొప్ప చేసెదను. ఆమేన్. దేవునికి స్తోత్రం. మరి ఈ వాగ్దానము మనందరి హృదయములో నెరవేరేలాగా దేవుని సహాయము కోరదామండి. చిన్న ప్రార్థన చేసుకుందాము. మరి మీరు కూడా ఈ ప్రార్థనలో ఏకీభవించండి. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమ కల మా తండ్రి, ప్రభువా, మమ్మల్ని ఎంతగానో మమ్మల్ని ప్రేమించి గడిచిన రాత్రికాల సమయం అంతటిలో కూడా నీ విలువైన నీ కృప, నీ కాపుదల మాపై ఉంచి క్షేమంగా దాటించి మరొక నూతన రోజు మా అందరికీ ఇచ్చినందుకు మరొక్కసారి నీ పరిశుద్ధ పాదాలకి వందనములు, నీకు స్తోత్రములు తండ్రి. అలాగే ప్రభువా, మరి ఈరోజు నీవు ఇచ్చిన ఈ వాగ్దానము మా అందరి హృదయములో నింపమని ప్రార్థిస్తున్నానయ్యా. అలాగే ప్రభువా, మరి ఈరోజు నువ్వు ఇచ్చిన ఈ వాక్యం ప్రకారంగా ఇదిగో తండ్రి, అవును ప్రభువా, మేము నీ పాదాల దగ్గర మొరపెడుతుండగా నీవు మా మొర ఆలకించేవాడువని విశ్వాసము కలిగి నీ పాదాల దగ్గర మొరపెట్టుకునేవారుగా మేము ఉండడానికి నీ సహాయము మాకు దయచేయండి తండ్రి. అవును ప్రభువా, నీవు మాకు తోడై ఉన్నావన్న విశ్వాసము కలిగి నీ పాదాల దగ్గర కనిపెట్టుకునేవారుగా మేము ఉండడానికి నీ సహాయము మాకు దయచేయండి అయ్యా. అవును ప్రభా, ఏ శ్రమ కలిగినా, ఏ ఇబ్బంది కలిగినా అయా ఇదిగో తండ్రి, అందులో నుండి మమ్మల్ని విడిపించగలవాడు నీవున్నావని విశ్వాసము కలిగి నీ పాదాల దగ్గర మొరపెట్టుకునేవారుగా మేము ఉండడానికి నీ సహాయము మాకు దయచేయండి అయ్యా. అవును ప్రభా, మా సొంత శక్తి మీద మేము ఆధారపడకుండా, మా సొంత ప్రయోగాలు మేము చేయకుండా నీ మీద ఆధారపడేవారిగా, నీకు మొరపెట్టుకునేవారిగా, నీ సహాయం కొరకు నీ పాదాల దగ్గర వేడుకునేవారిగా మేము ఉండడానికి నీ సహాయము మాకు దయచేయండి తండ్రి. అవును ప్రభా, ఈ రోజు నుండి నీ పాదాల దగ్గర విశ్వాసముతో నీ పాదాల దగ్గర మొరపెట్టుకునేవారుగా మేము ఉండడానికి నీ సహాయము మాకు దయచేయండి తండ్రి. అవును ప్రభా, మరి ఈ సమయంలో ఎవరైతే నీ పాదాల దగ్గర మొరపెడుతున్నారో, ఎక్కడి నుండైతే ఈ ప్రార్థనలో ఏకీభవించారో ప్రతి ఒక్క మొర నీవు ఆలకించండి అయ్యా. అవును ప్రభా, నీవు వారి మొర ఆలకించేవాడువని, నీవు వారికి ఉత్తరము ఇచ్చేవాడువని వారి విశ్వాసము కలిగి నీ పాదాల దగ్గర మొరపెట్టుకునేవారుగా వారు ఉండడానికి నీ సహాయము వారికి దయచేయండి అయ్యా. అవును ప్రభు, వారికి ఏ శ్రమ కలిగినా, ఏ ఇబ్బందులు కలిగినా, ఏ ఆటంకాలు కలిగినా అందులో నుండి విడిపించగలవాడు నీవున్నావని వారు నీ మీద ఆధారపడడానికి నీ కృప చూపించండి అయ్యా. వారి సొంత బలాన్ని నమ్ముకోకుండా, వారి సొంత శక్తిని విడిచిపెట్టి నీ పాదాల దగ్గరకు వచ్చి నీ మీద ఆధారపడేవారుగా, నీకు మొరపెట్టుకునేవారుగా, నీ సహాయం కొరకు నీ పాదాల దగ్గర కన్నీరు కార్చి మొరపెట్టుకునేవారుగా వారు ఉండడానికి నీ సహాయము వారికి దయచేయమని ప్రభువా అయిన యేసు క్రీస్తు నామములో ప్రార్థించి బతుమాలి వేడుకున్న మా పరలోక మా తండ్రి. ఆమేన్. ఆమేన్. దేవునికి స్తోత్రం.